సార్ టెక్నికల్ అండ్ ఐటీఐ పాలిటెక్నిక్ కూడా వాళ్ళకి కూడా ఉంటుందా? ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఇది ఉంటుందా? ప్రెసెంట్లీ మనం జూనియర్ కాలేజెస్ వరకు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకి నమస్కారం. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి వచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్కారాలు. జిల్లాలో రాబోయే 10వ తారీఖు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించబడుతుంది. ఈ మెగా పీటీఎంలో జిల్లాలో ఉన్న 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు ఒక స్కూల్స్ అన్నింటిలో స్కూల్స్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ టైం మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ టైం మనం నిర్వహిస్తున్నాము. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ హెచ్ఆర్డి మంత్రులలో ఒక ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్లో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు రోజున పొద్దున 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12:35 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్క బిడ్డ ఒక తల్లిదండ్రులని ఈ పాత్రికేయ మిత్రులు ఒక సమావేశాల ద్వారా ఆహ్వానం ఇస్తున్నాను, వాళ్ళకు అప్పీలు ఇస్తున్నాను. వారు అందరూ కూడా తప్పకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో చూస్తే పొద్దున నేను చెప్పినట్టు 9 o'clock నుంచి యాక్టివిటీ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ని వారు ఒక అకాడమిక్ రికార్డ్ ఎలా ఉందనేది క్లాస్ వారీగా కూర్చొని తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ మనము చూస్తే ఫ్రమ్ 9 to 12:30 ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఆల్మోస్ట్ 1.5 to 2 hours ఈ యాక్టివిటీస్ అనేది జరుగుతుంది. క్లాస్ వారీగా పిల్లల ఒక అకాడమిక్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క బిహేవియర్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వీటి అన్నిటి గురించి కూడా చర్చించడం జరుగుతుంది. దీంట్లో 1-on-1 ఇంటరాక్షన్ కూడా మనం చేపట్టడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఫిలాంథ్రపిస్ట్ ఆ పాఠశాలకి డొనేట్ చేసిన వారందరూ కూడా పిలవడం జరుగుతుంది. అలుమ్ని వారందరూ కూడా పిలవడం జరుగుతుంది. వారందరూ కూడా హెచ్ఎం ఒక గదిలో ఉంటారు ఈ యాక్టివిటీ జరిగేటప్పుడు. ఆఫ్టర్ 10:30 గంటన్నర తర్వాత ఈ కామన్ యాక్టివిటీస్ 10:30 నుంచి మనము చూస్తే 11 దాకా వాళ్ళని పేరెంట్స్ని ఎంగేజ్ చేసే విధంగా కాంపిటీషన్స్ పేరెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఒక భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత 11 నుంచి 12:35 వరకు నెక్స్ట్ 1 hour 35 minutes మనం చూస్తే అక్కడ ఎంటైర్ స్కూల్ ఒక యాక్టివిటీస్, గత అకాడమిక్ ఇయర్లో స్కూల్ ఒక పర్ఫార్మెన్స్ ఏంటి, పిల్లలు ఏ విధంగా వాళ్ళు షైన్ అయ్యారు, వాటిని గురించి మొత్తం వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లికి వందనం అని పిల్లలు వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఫెలిసిటేట్ విధంగా చేసే విధంగా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. గత పేరెంట్ టీచర్ మీటింగ్లో వచ్చిన ఫీడ్బ్యాక్, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ మీద ఎటువంటి చర్యలు చేపట్టడం జరిగింది అనేది కూడా చర్చించడం జరిగింది. కేవలం ఈ మీటింగ్ గురించే కాకుండా గత మీటింగ్ నుంచి ఈ మీటింగ్ దాకా ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగినాయి, ఎక్కడెక్కడ ఇంకా లోపాలు ఉన్నాయి, దాన్ని సరి చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా ఈ మీటింగ్లో చర్చించడం జరుగుతుంది. ఆ స్కూల్ ఒక 2 బెస్ట్ స్పీకర్స్ స్టూడెంట్స్ని గుర్తించి వారి ద్వారా స్పీచెస్ చేయడం, అదేవిధంగా తల్లుల గురించి రాసిన బెస్ట్ రైటర్స్ చదివించడం, ఒక చక్కటి అలుమ్నై లైఫ్లో అచీవ్ చేసిన ఒక అలుమ్నై ద్వారా వాళ్ళందరినీ మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడం, అదేవిధంగా అక్కడ ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన వారిని ఒక స్పీచ్ వివరించడం, అంతేకాకుండా
అక్కడ ఒక ఓపెన్ హౌస్, అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్న సందేహాలని వివరాలని అడిగి తెలుసుకోవడానికి ఓపెన్ హౌస్ స్టూడెంట్స్కి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏ పేడ్ మాకేనా, అంటే తల్లి పేరుతో ఒక చెట్టు అని గౌరవ ప్రధానమంత్రి వారు చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్లెడ్జ్తో పాటు ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత డొక్కా సీతమ్మ వారి పేరు మీద ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో అక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రజాప్రతినిధులు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు సగేపల్లి రాధాకృష్ణ వారు పేరు మీద తీసుకువచ్చిన స్టూడెంట్స్ కిట్స్ కూడా వాళ్ళకు అందించే విధంగా, అలాగే అందినాయా లేదా అనేది ఆడిట్ చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పేరెంట్స్ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలని, కేవలం తల్లి మాత్రమే కాదు వాళ్ళు ఫాదర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంతే కాకుండా ఫస్ట్ 10th స్టాండర్డ్ మాత్రమే కాకుండా మన జిల్లాలో ఉన్న జూనియర్ కాలేజెస్ అన్నింటిలో కూడా మనము మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. మన జిల్లాలో ఉన్న 212 జూనియర్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఈ పీటీఎం అనేది 10వ తారీఖు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యంతో పాటు జిల్లాలో ఉన్న సిబ్బందులు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని విజయవంతం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పేరెంట్స్ యొక్క పార్టిసిపేషన్ ఉంటేనే అది డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ రీట్ అవుతుందని మేము భావిస్తున్నాము. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ చేయకుండా పిల్లలు ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను.